Hello my dear students, welcome to our channel Rajesh Biology and I am Rajesh MSc Zoology. Today I am going to explain about zoology practical examination. Practical examination ఎలా కండక్ట్ అవుతుంది, మనం ల్యాబ్లోకి ఎంటర్ అయినప్పటి నుంచి కంప్లీట్గా ల్యాబ్ని కంప్లీట్ చేసి మన ఎగ్జామ్ పేపర్ని సబ్మిట్ చేసి బయటకు వెళ్ళేంత వరకు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, అసలు ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అన్నది ఈ వీడియోలో మీకు చెప్తాను. అండ్ తర్వాత వన్ బై వన్ కొన్ని వీడియోస్ సిరీస్ లాగా చేసుకుంటూ మనం స్పెసిమెన్స్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం, అలానే చార్ట్స్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. And come to the topic. మీరు క్లాస్లోకి వచ్చే టైంకి ఆల్రెడీ బోర్డు మీద క్వశ్చన్ పేపర్ అనేది ఆల్రెడీ రాసేసి ఉంటుంది. ఈ లెక్కన క్వశ్చన్ పేపర్ లీక్ అయిపోయింది అని అనుకోవడానికి లేదు. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కనుక ఇక్కడ డాష్ ఉంటుంది. ఇక్కడ ఏం రాయాలి అనేది ఎక్స్టర్నల్ వచ్చిన తర్వాత ఇక్కడ స్కూల్ లేదా కాలేజ్ ప్రిన్సిపల్ ఆధ్వర్యంలో, ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో దాన్ని కట్ చేసి సీల్ ఓపెన్ చేసిన తర్వాత దాంట్లో ఏముందో చూసి అది ఇక్కడ రాయడం జరుగుతుంది. సో ఈ పేపర్ అయితే కామన్, ఎవ్రీ ఇయర్ పేపర్ ఇలానే ఉంటుంది. జువాలజీ ప్రాక్టికల్లో ఓన్లీ 4 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ 4 క్వశ్చన్స్లో ఒక క్వశ్చన్ మీ చేతిలో ఉంటుంది, అది రికార్డుకి 5 మార్క్స్ ఉంటుంది. ఇంకా రిమైనింగ్ 3 క్వశ్చన్స్, ఆ 3 క్వశ్చన్స్ కూడా ఇవే అనమాట. అయితే అక్కడ 3 క్వశ్చన్స్లోనూ ఏది ఇవ్వాలి అనేది ఎక్స్టర్నల్ వచ్చిన తర్వాత ఒక ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో, అలానే కాలేజ్ ప్రిన్సిపల్ లేదా కాలేజ్ డీన్ ఆధ్వర్యంలో కవర్ ఓపెన్ చేస్తారు. ఆ కవరు గవర్నమెంట్ నుంచి వస్తుంది. అప్పటిదాకా ఏంటి అనేది ఎక్స్టర్నల్ లోపలికి వచ్చేంత వరకు ఎవరికి ఏమీ తెలియదు అక్కడ ఏం రాస్తారు డాష్లో అనేది. సో కమ్ టు క్వశ్చన్ పేపర్. ఇది జువాలజీ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్. దీంట్లో 4 క్వశ్చన్స్ ఉంటాయి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి అబ్జర్వ్ ద డిసెక్టెడ్ అండ్ డిస్ప్లేడ్ సిస్టమ్ or its unlabeled model, chart or projection or anything. Identify the system and draw diagram and label the parts. ఇంతకుముందు ఈ ప్లేస్లో డిసెక్షన్ ఉండేది. ఇప్పుడు ఆ డిసెక్షన్ మూలాన ఎర్త్వామ్స్ కానీ లేదంటే కాక్రోచెస్ కానీ వాటి యొక్క నెంబర్ తగ్గిపోతుంది. మనం స్టూడెంట్స్ నేర్చుకోవడం కోసం నెంబర్ ఆఫ్ స్పీషీస్ని మనం అనవసరంగా చంపేస్తున్నాం అనే ఉద్దేశంతో యానిమల్స్ని తీసేసి ఆల్రెడీ డిసెక్ట్ చేసిన ఒక మోడల్ని కానీ లేదంటే చార్ట్ని కానీ ప్రొజెక్షన్ కానీ పెట్టడం జరిగింది. సో దట్ ఈస్ ఫస్ట్ క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మీకు ఒక లేబుల్డ్ చార్ట్ ఇస్తారు, అన్లేబుల్డ్ చార్ట్ ఉంటుంది. ఆ అన్లేబుల్డ్ చార్ట్ని వచ్చిన వెంటనే ఏంటి అనేది సార్కు తెలుస్తుంది. మనకి జువాలజీ ప్రాక్టికల్లో దాదాపు 11 ఉన్నాయి. 11 చార్ట్స్లో ఏ చార్ట్ ఇస్తారు అనేది ఎక్స్టర్నల్ వచ్చిన తర్వాత తెలుస్తుంది. ఓకే, వచ్చిన తర్వాత ఒక చార్ట్ని అక్కడ తగిలిస్తారు గోడకి. ఆ గోడకి అన్లేబుల్డ్ చార్ట్ అది, దాంట్లో ఒక డయాగ్రామ్ ఉంటుంది, లేబులింగ్ ఉండదేమి. అది మీరు ఏంటి అనేది ఐడెంటిఫై చేయాలి. ఐడెంటిఫికేషన్కి 1 మార్క్. అది ఏంటి అని చెప్పినందుకు 1 మార్క్ ఇస్తారు. అండ్ ఆ డయాగ్రామ్ని ఒకవేళ ప్రొజెక్షన్ అయితే ప్రొజెక్షన్, లేబుల్డ్ చార్ట్ అయితే అన్లేబుల్డ్ చార్ట్ అయితే అన్లేబుల్డ్ చార్ట్, అది ఏదైనా సరే అక్కడ ఉన్నదాన్ని చూసి డ్రా చేస్తే డయాగ్రామ్కి 3 మార్క్స్ ఇస్తారు. డయాగ్రామ్కి 3 మార్క్స్ జస్ట్ చూసి డ్రా చేసినందుకు. అండ్ లేబులింగ్ అట్లీస్ట్ 4 లేబులింగ్ అంటారు. మనకు చాలా లేబుల్స్ గుర్తుంటాయి. సో మ్యాక్సిమం 5 to 6 or 7 లేబులింగ్ కూడా మనం చేయొచ్చు. అట్లీస్ట్ 4 లేబుల్ చేస్తే లేబులింగ్కి 2 మార్క్స్, టోటల్ 6 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. సో పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. ఆ రోజు అప్పటిదాకా జువాలజీ కోసం ఏమీ తెలియకపోయినా కూడా నిద్రలేచి ల్యాబ్కి వచ్చేస్తే ఈజీగా 6 మార్క్స్ గెయిన్ చేసేంత ఈజీ ప్రాక్టికల్ ఉంటుంది. ఫస్ట్ క్వశ్చన్లోనే చాలా సేఫ్గా హ్యాపీగా మనం 6 మార్క్స్ గెయిన్ చేయొచ్చు. ఓకే, కమ్ టు ద సెకండ్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ వచ్చేటప్పటికి మనకి ఈ కెమికల్స్తో సంబంధించిన కొన్ని ప్రాక్టికల్స్ ఉంటాయి. ఆ ప్రాక్టికల్స్ మనకు దాదాపు 5 to 6 ఉన్నాయి. ఇప్పుడు 30% సిలబస్ రిడక్షన్ చేయడం వలన ఒక 2 to 3 తగ్గించడం జరిగింది. బట్ లిపిడ్స్, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, స్టార్చ్ అనమాట, అండ్ సెలవరీ ఎమ్ఎల్ఏస్, ఇలా వీటి డిఫరెంట్ ఆల్బుమిన్, డిఫరెంట్ ఆస్పెక్ట్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలి అనేది ఇక్కడ టెస్ట్ ఉంటుంది. దీంట్లో ఏదైనా ఇవ్వచ్చు, కానీ క్వశ్చన్ అయితే సేమ్. ఐడెంటిఫై ద ప్రజెన్స్ ఆఫ్ షుగర్ కావచ్చు, ప్రజెన్స్ ఆఫ్ ప్రోటీన్స్ కావచ్చు, ప్రజెన్స్ ఆఫ్ లిపిడ్స్, ప్రజెన్స్ ఆఫ్ ఆల్బుమిన్ ఆర్ ప్రజెన్స్ ఆఫ్ స్టార్చ్. ఎలా అయినా సరే అది ఇక్కడ ఏం రాస్తారు, స్టార్చ్ ఇస్తాడా, షుగర్ ఇస్తాడా, లేదంటే లిపిడ్ ఇస్తాడా అన్నది ఎక్స్టర్నల్ వచ్చిన తర్వాత తెలుస్తుంది అనమాట. మనం మొత్తం 6 అయితే 6, 5 అయితే 5 మొత్తం చదువుకుని ఉండాలి. అవి కూడా మనం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చెప్పాను కదా, ఈ క్లాస్ అయిన తర్వాత 1 by 1 ఒక వెబ్ సిరీస్ లాగా మనం ప్రాక్టికల్ సిరీస్ చేద్దాం. క్లియర్? సో దానికి 5 మార్క్స్ ఉంటుంది. ఈ 5 మార్క్స్లో కూడా మనం ఏం రాయాలి,
ఏమంటే టు ఐడెంటిఫై ద లిపిడ్స్ ఇన్ ద గివెన్ శాంపిల్ అని చెప్పేసి ఇచ్చిన క్వశ్చన్ రాస్తాం, అది ఎయిమ్. ఆ తర్వాత ప్రిన్సిపల్ రాస్తాం, ప్రిన్సిపల్ ఖచ్చితంగా రాయాలి, దానికి 1 మార్క్ ఉంటుంది. అండ్ ప్రొసీజర్ రాయాలి, ప్రొసీజర్కి 3 మార్క్స్ ఉంటుంది. ప్రొసీజర్ చాలా ఈజీ, మీరు ఓన్ లాంగ్వేజ్లో మీకు నచ్చినట్టుగా మీరు దాన్ని రాయొచ్చు. నచ్చినట్టుగా అంటే మీకు తోచింది రాయడం కాదు, యూ క్యాన్ రైట్ బై యువర్ ఓన్ విచ్ ఈజ్ వెరీ కరెక్ట్. కరెక్ట్గానే రాయాలి, కరెక్ట్ రాయాలి. అంటే టెస్ట్ ట్యూబ్ తీసుకున్నాను, దీంట్లో ఇది యాడ్ చేశాను, ఇలా మీ ఓన్ లాంగ్వేజ్లో మీరు రాయొచ్చు. అంతేగాని ఓన్గా రాయమన్నాం కదా అని చెప్పి సినిమా స్టోరీ కాదు, రైట్? సో దీనికి 3 మార్క్స్. అండ్ రిజల్ట్ కంపల్సరీ. చాలాసార్లు చాలామంది స్టూడెంట్స్ మిస్ చేస్తున్న మార్క్ ఏంటి అంటే రిజల్ట్ రాయడం మర్చిపోతుంటారు. రిజల్ట్కి కంపల్సరీగా 1 మార్క్ ఉంటుంది. అక్కడ రిజల్ట్ అనేది సైడ్ హెడ్డింగ్ కనిపించకపోతే 1 మార్క్ మిస్ అవుతారు. ప్రాక్టికల్ అంతా బాగా చేస్తారు, ప్రొసీజర్ అంతా బాగా రాస్తారు, రిజల్ట్ అనేది సబ్ హెడ్డింగ్ పెట్టకపోవడం మూలన 1 మార్క్ మిస్ అవుతారు. ఇది కూడా చాలా ఈజీ, 5 మార్క్స్. సో 6 + 5 11 మార్క్స్. చాలా చాలా ఈజీగా వస్తాయి మార్క్స్. అండ్ దట్ టు యూ హ్యావ్ ఆల్రెడీ 5 మార్క్స్ ఇన్ యువర్ హ్యాండ్, దట్ ఈస్ రికార్డ్. రికార్డులో మీకు ఆల్రెడీ 5 మార్క్స్ ఉన్నాయి. ఇక్కడికి 10 + 16 అంటే మోర్ దెన్ 50% మార్క్స్ ఈజీగా గెయిన్ చేస్తున్నాం మనం, చాలా ఈజీగా గెయిన్ చేస్తున్నాం జువాలజీ ప్రాక్టికల్లో. కమ్ టు థర్డ్ క్వశ్చన్. మీ చేతిలో ఆల్రెడీ రికార్డ్ ఉంటుంది. ఆ రికార్డులో మీరు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డయాగ్రామ్స్ వేసి ఉంటారు. మీరు ఆ డయాగ్రామ్స్కి సంబంధించిన క్వశ్చన్ ఇది. ఆ డయాగ్రామ్స్ మీకు ఆ డయాగ్రామ్స్ గుర్తుండాలి, వాటి నేమ్స్ గుర్తుండాలి, వాటి క్లాసిఫికేషన్ అండ్ వాటి యొక్క ఐడెంటిఫికేషన్ క్యారెక్టర్స్ రాస్తారు మీరు ఇంటర్వ్యూస్లో ఆర్ షీట్ వెనకాల. ఆ ఇంటర్వ్యూస్లో రాసిన ఆ పాయింట్స్ ఏవైతే ఉంటాయి, అట్లీస్ట్ ఒక్కొక్క చార్ట్కి 4 to 5 పాయింట్స్ అని మీకు గుర్తుండి తీరాలి. ఎందుకంటే ఇక్కడ మీకు 7 ఆబ్జెక్ట్స్ ఉంటాయి. ఈ 7 ఆబ్జెక్ట్స్లోనూ 3 స్లైడ్స్ ఉంటాయి, 4 స్పెసిమన్స్ ఉంటాయి. ABCDEFG. చాలామంది చేసే మిస్టేక్ కూడా ఇది. ABCDEFG దగ్గర చేస్తున్న మిస్టేక్ ఏంటంటే కొన్ని కాలేజెస్లో ఓన్ సెంటర్స్ ఇచ్చినా, లేదంటే వేరే జంబ్లింగ్ సిస్టంలో వేరే కాలేజ్కి వెళ్ళినప్పుడు అక్కడుండే దయాద్ర హృదయాలు ఎవరైనా బయట ఉన్నాయి అని చెప్పేసిన, మీ పక్కన ఉన్న ఫ్రెండ్స్ బయట PGN ఉంది, లేదంటే ర్యాబిట్ ఉంది, ఇలా చెప్పిన తర్వాత కూడా తప్పులు చేస్తారు. ఎందుకు అంటే దీంట్లో ఉండే చిన్న లాజిక్ తెలియకనమాట. ఫస్ట్ ఎప్పుడు కూడా ఇన్వర్టిబ్రేట్ స్లైడ్ ఉంటుంది. యూ హ్యావ్ టు రిమెంబర్ దట్. ఇన్వర్టిబ్రేట్ స్లైడ్ అంటే మనకేముండొచ్చు, ఇక్కడ హైడ్రా ఉండొచ్చు, అమీబా ఉండొచ్చు, ఆర్ పారామీషియం ఉండొచ్చు, యూగ్లీనా ఉండొచ్చు. ఇవన్నీ ఇన్వర్టిబ్రేట్ స్లైడ్స్. బయట పారామీషియం ఉందన్న సంగతి తెలుస్తుంది, కానీ అది ఎక్కడుందో తెలియక Cలోనో Dలోనో రాస్తారు, బుక్ అయిపోతారు. ఎందుకంటే ఎక్స్టర్నల్గా తెలుసు ఇన్వర్టిబ్రేట్ స్లైడ్ పారామీషియం పెట్టినట్టు, వీడికి కూడా తెలిసిపోయింది, కానీ వాడు Aలో రాయలేదు, ఎక్కడో Dలో రాశాడు అనుకుందాం. ఆటోమేటిక్గా ఏం తెలుస్తుంది అంటే ఇక్కడ మాస్ కాపింగ్ జరుగుతుంది, నీకు ఎవరో చెప్పారని సంగతి అర్థమైపోతుంది. సో Aలో ఇన్వర్టిబ్రేట్ స్లైడ్ ఉంటుంది. కమ్ టు బి దగ్గరికి వచ్చేటప్పటికి ఇన్వర్టిబ్రేట్ స్పెసిమన్ ఉంటుంది. ఇన్వర్టిబ్రేట్ స్పెసిమన్ అంటే అనెలిడా, ఎర్త్వర్మ్ ఉండొచ్చు, నిమటోడాకు సంబంధించి ఆస్కారిస్ లుంబ్రికైడిస్ ఉండొచ్చు, ఒకరేలా బ్యాంక్రాఫ్టీ ఉండొచ్చు, టీనియా సోలియం ప్లాటిహెల్మింథస్ ఉండొచ్చు, లివర్ ఫ్లూక్ ఉండొచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అండ్ సి కూడా ఇన్వర్టిబ్రేట్ స్పెసిమనే. ప్లాటిహెల్మింథస్ తర్వాత వచ్చే స్లైడ్స్ ఏమైనా ఉండొచ్చు. నిమటోడాకు సంబంధించింది, నిమటోడా, ఆర్థ్రోపోడా, మొలస్కా, ఎనీథింగ్ ఏదైనా ఉండొచ్చు. ఇన్వర్టిబ్రేట్ స్పెసిమన్. ఇక్కడ కూడా మీకు ప్రాన్ ఉండొచ్చు, అరాక్నిడాకి సంబంధించి ఏదైనా ఒక సాలెపురుగు ఉంటుంది కదా, స్పైడర్ ఉండొచ్చు, ఎనీథింగ్ ఇన్వర్టిబ్రేట్ స్పెసిమన్ ఉంటుంది. డి దగ్గరికి వచ్చేటప్పటికి స్లైడ్ ఉంటుంది, హిస్టలాజికల్ స్లైడ్. హిస్టలాజికల్ స్లైడ్స్ అంటే అక్కడ మీకు ఎపిథీలియల్ టిష్యూ ఉండొచ్చు, కనెక్టివ్ టిష్యూ ఉండొచ్చు, కాలమ్నార్ టిష్యూ ఉండొచ్చు, బ్లడ్ స్మియర్ ఉండొచ్చు, ఆర్ బోన్కి సంబంధించి ఏదైనా ఒక ఆస్టియాన్ ఉండొచ్చు, హ్యావర్షన్ సిస్టమ్, ఆర్ ఎనీథింగ్ ఏదైనా ఉండొచ్చు. మొత్తం మీద హిస్టాలజీకి సంబంధించిన ఒక స్లైడ్ ఉంటుంది. మీకు తెలుస్తుంది బయట కాలమ్నార్ ఎపిథీలియం ఉంది అని, అది స్లైడ్ అని తెలుస్తుంది. ఆ స్లైడ్ తీసుకెళ్ళి మీరు ఏలో పెట్టారనుకోండి, ఆటోమేటిక్గా బుక్ అయిపోతారు. ఎందుకంటే ఏలో ఉండాల్సింది హిస్టలాజికల్ స్లైడ్ కాదు, ఇన్వర్టిబ్రేట్ స్లైడ్. ఓకే, కమ్ టు ఈ
ఈ దగ్గరికి వచ్చేటప్పటికి మనకు కనిపిస్తుంది ఏంటి అంటే ఇక్కడ వర్టిబ్రేట్ స్లైడ్ ఉంటుంది. వర్టిబ్రేట్ స్లైడ్ అంటే లివర్ కావచ్చు, కిడ్నీ కావచ్చు, స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్ లేదు, స్టమక్ ఉంది, ప్యాంక్రియాస్ ఉంది, స్ప్లీన్ ఉంది, ఆర్ ఓవరీ, టెస్టిస్ ఉన్నాయి. అయితే ఇప్పుడు 30% సిలబస్ రిడక్షన్ చేశాడు కాబట్టి మనకి డైజెస్టివ్ సిస్టమ్కి సంబంధించిన స్లైడ్స్ ఏమీ లేవు. అంటే లివర్ లేదు, స్ప్లీన్ లేదు, ప్యాంక్రియాస్ లేదు, స్మాల్ ఇంటెస్టైన్ లేదు. సో ఏముండొచ్చు, టెస్టిస్, ఓవరీ ఆర్ కిడ్నీ ఇలాంటివి ఏమైనా ఉండే అవకాశం ఉంది వర్టిబ్రేట్ స్లైడ్స్లో. నెక్స్ట్ ఎఫ్ దగ్గరకు వచ్చేటప్పటికి వర్టిబ్రేట్ స్పెసిమెన్ ఉంటుంది. ఈజీగా మనం ఐడెంటిఫై చేయొచ్చు. వర్టిబ్రేట్ స్పెసిమెన్లో చాలామంది చేసే మిస్టేక్, కన్ఫ్యూజన్ ఎక్కడ వస్తుందంటే ఫిషెస్లో వస్తుంది. ఎందుకంటే మనకున్న ఫిషెస్ 3 ఉంటాయి మెయిన్గా: లేవియో రోహిత, సెరహైనస్ మృగాల, కట్లా. ఈ 3 ఫిషెస్లోనూ కొంచెం కన్ఫ్యూజన్ అవుతూ ఉంటారు. సో ఎక్కువసార్లు అబ్జర్వ్ చేస్తే కనుక మీరు ఈజీగా పాయింట్అవుట్ చేయగలుగుతారు. ఎక్కువసార్లు అబ్జర్వ్ చేయలేకపోయినా, డైరెక్ట్గా ప్రాక్టికల్కి వెళ్ళిపోయినా మనం మిస్లీడ్ అయ్యే అవకాశం ఉంది. సో ఫిషెస్ దగ్గర మాత్రం కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. మిగతావన్నీ చాలా ఈజీగా మనం ఐడెంటిఫై చేయగలుగుతాం. స్నేక్స్ ఐడెంటిఫై చేయగలం. ర్యాబిట్కి, పీజియన్కి డిఫరెన్స్ తెలుసు మనకి. అండ్ మిగతా స్పెసిమెన్స్ అన్నీ కూడా మనకి ఈజీగానే తెలుస్తాయి. ఇన్వర్టిబ్రేట్ స్పెసిమెన్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ జీ, జాయింట్స్ ఉంటాయి. జీ ఫర్ జాయింట్స్ కాదు, బట్ ఇక్కడ జాయింట్స్ ఉంటాయి. సాడిల్ జాయింట్ ఆర్ బాల్ అండ్ సాకెట్ జాయింట్ ఉంటుంది. అట్లాస్ అండ్ యాక్సిస్ ఉంటాయి. ఇలా డిఫరెంట్ జాయింట్స్ ఒక 4 ఉంటాయి. ఆ 4లో ఏదో ఒకటి ఇస్తాడు. 30% సిలబస్ రిడక్షన్ మూలంగా జాయింట్స్ అనేది ఇప్పుడు తీశారు తెలంగాణ స్టేట్లో. సో ఈ ప్లేస్లో ఏముంటుంది అన్నది ఇంకా అప్డేట్ అయితే రాలేదు. ఒకసారి చూద్దాం. కౌంట్ చేస్తే మనకు ఉండేవి టోటల్ 7. ABCDEFG 7 × 2. ఒక్కొక్క దానికి 2 మార్క్స్ ఉంటాయి. ఈ 2 మార్క్స్ కూడా ఈజీగా వచ్చేది. ఐడెంటిఫై చేసినందుకు హాఫ్ మార్క్ ఫర్ ఐడెంటిఫికేషన్. డయాగ్రామ్ వేసి లేబుల్ చేస్తే హాఫ్ మార్క్. లేబుల్డ్ డయాగ్రామ్కి ఇంటర్వ్యూస్లో మీరు రాసిన పాయింట్స్లో అట్లీస్ట్ 4 to 5 పాయింట్స్ రాస్తే 1 మార్క్. ఐడెంటిఫికేషన్ క్యారెక్టర్స్ అంటాం వాటిని. సో ఇది స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ అండ్ రికార్డ్కి ఒక 5 మార్క్స్ ఉంటుంది. ఈ రికార్డ్ 5 మార్క్స్ అనేది మీరు రికార్డ్ మెయింటైన్ చేస్తున్న దాని మీద బేసే ఉంటుంది. ఒకవేళ మీరు రికార్డు చాలా నీట్గా మెయింటైన్ చేసి మంచిగా డయాగ్రామ్స్ ఉంటే కనుక దెర్ ఈజ్ నో డౌట్ 30 out of 30 పడిపోయినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఎందుకంటే రికార్డ్ ఎంత నీట్గా ఉంటే స్టూడెంట్ అంత హార్డ్ వర్కర్ అనే ఇంటెన్షన్ ఉంటుంది ఏ ఎడ్యుకేటర్కైనా, ఎక్కడికి వచ్చిన ఏ ఇన్విజిలేటర్కైనా సరే. సో రికార్డ్ బాగా మెయింటైన్ చేయండి. దాని మీద ఆ పెన్సిల్ మార్కులని ఇలా కాకుండా నలిపేసినట్టుగా కాకుండా కొంచెం నీట్గా ఆ షీట్ అనేది నలగకుండా, పెన్సిల్ మార్క్స్ వేరే చోట పడకుండా, పెన్ మార్క్స్ లేకుండా, అండ్ వీలైతే దాన్ని కొంచెం డెకరేట్ చేసి రికార్డ్ చూసిన వెంటనే చాలా బాగుంది నేను తీసుకెళ్ళినా అని ఎక్స్టర్నల్ అడిగేలాగా మీరు రికార్డ్ మెయింటైన్ చేసినట్లయితే కనుక వితౌట్ ఎనీథింగ్ మీకు నేను 30 మార్క్స్ ఇస్తారు ఖచ్చితంగా అని గ్యారంటీ ఇవ్వగలుగుతాను. సో మెయింటైన్ ద రికార్డ్ వెరీ క్లీన్లీ అండ్ నీట్లీ. సో దిస్ ఈజ్ అబౌట్ క్వశ్చన్ పేపర్.